నాను కాస్తన నాకు మనసంతట్టు ఉందా? మా అమ్మ నాన్న నా కాళ్ళ మీద పడి మరీ బ్రతిమాలుకున్నాడు నీతో వెళ్ళకూడదని. కానీ నేను విన్నానా? ఇప్పుడు వాళ్ళ శాపం నాకు తగిలింది. పోయిన వారం బార్లో ఒక అతన్ని చంపేశారు. అప్పటి నుంచి పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇంతకు ముందులాగా సరుకు రావడం లేదు. కానీ బెంగళూరు నుంచి కెమికల్ వస్తుంది. కానీ అది నాకు సెట్ అవ్వదు. నాకు సౌత్ గోవాలో తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. తన దగ్గరే ఎప్పుడు నేను కొనుక్కునేవాడిని. దాదాపు ఈ రోజు మాత్రమే నేను 10-15 సార్లు కాల్ చేస్తుంటాను. తీయట్లేదు. రేపు మీకేం పని ఉంది? మునిగితో పాటు మొత్తం తిరగాలనుకుంటున్నా. ఇంతకు ముందు వాడు ఎప్పుడు గోవాకి రాలేదు. మేము రేపు వాగత్తూరు వెళ్తున్నాం. మీరు వస్తారా? ఏంటి పార్టీ ఉందా? పార్టీ ఉందని అడుగుతున్నావా? గోవాలో యూవీ బార్లో. ఎంట్రీ ఫ్రీయేగా? అవన్నీ సెట్ చేయొచ్చులే. విజయన్ అని ఉన్నారు కదా, ఆయనకి ఇక్కడ చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. థ్యాంక్స్ బ్రో. ఆహా. ఇది తాగితే వచ్చే సుఖం మా నాన్నకి చెప్పినా తెలీదు. నాన్నకి రిసార్ట్ బిజినెస్ లో సెట్ అవ్వవు. నాన్న ఏమంటారంటే ఊళ్ళో బిజినెస్ చేసుకుంటే చాలు అని. నాన్నగారి బిజినెస్ ఏంటి? ఉయ్యూరులో గణేష్ జ్యువెలరీ తెలుసా? అది మాదే. అంతేకాదు చాలా చోట్ల బ్రాంచెస్ కూడా ఉన్నాయి. గణేష్ జ్యువెలరీనా? మా జ్యువెలరీ మీ ఊళ్ళో కూడా ఉంది కదా? ఫ్రెండ్స్ చెప్తే విన్నాను. ఆ. ఇంకా ఈ ఫీల్డ్ లో నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. జ్యువెలరీ కాదు, వాళ్ళు ఈ గోల్డ్ ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతారు. వాళ్ళు చెప్తే విన్నాను. మా నాన్నగారు ఇలాంటివన్నీ డీల్ చేస్తుంటారు. నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు. కానీ గోల్డ్ బిజినెస్ బాగుంటుంది కదా, అయితే కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ బిజినెస్ లేవి నాకు అస్సలు సెట్ అవ్వవు. కానీ ఈ బంగారు మెరుస్తుంటే ఆ ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా. అది షిట్ కలర్ అనే కదా ఉంటుంది. ఫైసలు ఫైసలు పడుకున్నావు నా బంగారం ఫైసలు. రే ఫైసల్, ఏంట్రా డిన్నర్ నుంచి అలా కోపంగానే ఉన్నావు? నువ్వు నా మీద కోపడడానికి నా భార్య ఏంట్రా? రే విష్ణు దగ్గర మన విషయం గురించి ఏం చెప్పలేదురా. నీ పాత మనుషులు హాస్పిటల్కి వచ్చి సమస్య చేశారు. తను అసలు ఏడుపుని ఆపట్లేదు. ఊరోళ్ళకి ఇంట్లో వాళ్ళకి దొంగనైపోయాను. ఇలా గంజా కొట్టి మందు తాగి చూసిన వాళ్ళతో మన అలవాట్లు పెంచుకుంటే ఇవన్నీ వదిలేసి నా దారిలో నేను పోతూ ఉంటాను. ఏంట్రా నువ్వు పోయేది? నువ్వు వెళ్ళి చూడరా, ఆ మూస నిన్ను చంపేస్తాడరా. అప్పుడు తెలుస్తుంది చేతులు కాళ్ళు రైల్వే ట్రాక్ లో విడివిడిగా ఉండడం. అవునరా, మీరందరూ కలిసే కదా మా నాన్నగారిని ట్రైన్ ఎక్కించి చంపారు. నన్ను కూడా చంపమంటారా నీ మూసా దగ్గర? రే ఫైజల్, ఇప్పటి వరకు నీకు నన్ను ఎన్నోసార్లు చెప్పాను మీ నాన్నగారి చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదని. మీ నాన్నగారు రైల్వే ట్రాక్ లో తలపెట్టడానికి పూర్తిగా కాకపోయినా ఏదో ఒక శాతం నేను కూడా కారణమయ్యాను. అందుకే నా గెదవా నువ్వు ఆ షాప్ లో ఉండి ఎలాంటి కష్టపడకూడదని నాతో పాటు ప్రతి దానికి తీసుకెళ్తున్నాను. అర్థమైందో? నేను నిన్ను పూర్తిగా నమ్మాను. నాకు ఒక పెళ్ళం పెద్ద ఉంది. షాప్ లో కష్టపడి పనిచేసినైనా సరే వాళ్ళకి ప్రశాంతంగా భోజనం పెట్టాను. నా పాప తను ఊపిరి తీసుకోలేక కష్టపడడం చూసి నా గుండెని రాయి చేసుకుని ఇంటికి తిరిగి రాలేనని తెలిసిన నేను నీతో ఈ పనికొచ్చాను. తల్లి తండ్రి లేని నీతో చెప్పి అసలు ప్రయోజనం ఉందిరా? నా తండ్రి ఎవరో నాకు తెలియదురా, కానీ ఒక తండ్రి మనసు అర్థం చేసుకుని మూర్ఖుడు కాదురా నేను. పోరా, ఈ బంగారు తీసుకెళ్లి తిరిగి ఇచ్చేపో. ఆయన కాలు మీద పడి క్షమాపణ అడుగుపో. ఆ తర్వాత ఊళ్ళో ఉన్న జనాల మాటలు విని చచ్చిపోయేంత వరకు ఆ రేషన్ బియ్యం తిరిగి చావని అడుగు. పోరా. I know this guy. I know this guy. More jam. వాడిని వెతుకుంటే ఇక్కడికి వచ్చాను. మోర్ జిమ్ 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 జిమ్. దుబాయ్ లో ఉన్న నా ఫ్రెండ్ మోసిన్ తీసుకొచ్చిన వాళ్ళే మొహమ్మద్ అన్నని తీసుకురావడానికి నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను.
ఆయన దగ్గర మూసో ఫ్రెండ్ ఫిరోజ్ ఒక బ్యాగ్ ఇచ్చి పంపించినట్టుగా ఆయన చెప్పారు. దాన్ని తీసుకున్న తర్వాత ఆయన ఇంట్లో ఆయన్ని వదిలిపెట్టాలని మోజిన్ నాతో చెప్పాడు. హలో, నేను ఫిరోజ్ని, మోసం ఫ్రెండ్ని. ఎయిర్పోర్ట్కి వచ్చావు కదా, ఆ, నేను అర్జెంటుగా వయనాడు వెళ్ళాలి. అందుకే నేను బ్యాగ్ విషయం మీకు అప్పచెప్పాను. సమస్య లేదు కదా? ఎటువంటి సమస్య లేదు. ఫ్లైట్ వచ్చిందనుకుంటా. కుటుంబం కోసం 30 సంవత్సరాలు ఆయన గల్ఫ్ లో పనిచేసినా కూడా అనుకున్నంత సంపాదించలేకపోయాడు. రూము కూడా బాడగివ్వడానికి డబ్బులు లేకుండా 2-3 వారాలుగా మసూది బయటను పార్క్లోనూ పడుకుని నిద్రపోయేవారు. చివరికి ఆయనకి మోజిని టికెట్ ఇప్పించి ఇండియాకి పంపించారు. నమస్తేనా. ఆ, మొహమ్మద్ అంటే మీరేనా? ఆ. ఇదిగో. మేము చూసుకుంటాం. ఆ, ఏయ్, ఇది ఏంటి? ఇది ఏంట్రా సమస్య? మొహమ్మద్ లగేజ్ కదా? రే ఏ మొహమ్మద్, ఇది మా లకేజ్. కానీ ఇప్పుడు మొహమ్మద్ అనే తీసుకొచ్చారు. మా లకేజ్ అని చెప్తున్నానుగా, తప్పుకో. అది కాదు. హలో ఆ, నువ్వు ఎక్కడున్నావు? అన్నా, నేను ఎయిర్పోర్ట్ లోనే ఉన్నా. మీరెక్కడున్నారు? మొహమ్మద్ అన్నా? చూసాను. సరే అండి. అన్నా, మోజిని ఇచ్చిన బ్యాగ్ ఎక్కడా? అదా కుర్రాళ్ళు తీసుకెళ్లారు కదా. అవును బాబు, వాళ్ళ నీ ఫ్రెండ్స్ కాదా? అన్నా ఏం చేశారన్నా? ఆ నంబర్కి ఫోన్ చేసిన తర్వాత ఇవ్వమని చెప్పానుగా. మీరు ఒప్పుకున్నారు కాబట్టి టికెట్ వేసి ఇచ్చాను. ఆ వస్తువు 80 లక్షలన్నా. ఆ దొరకపోతే ఫిరోజ్ వదలడు. ఏంటి బాబు ఇది? నువ్వు చెప్పినట్టు వాళ్ళు నా ఫోటో నాకు చూపించారు, నేను బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేశాను. ఇదిగో మోజన్, ఆ లగేజ్ లో ఉన్నది మొత్తం గోల్డే కదా? ఇలాంటి పనులు కూడా నన్ను ఎదుగురా నువ్వు పంపించావు. నేను పోలీసుకి వెళ్ళి చెప్తాను. పోలీసుల దగ్గరికి వెళ్తే నువ్వే ఇరుక్కుంటావురా. 80 లక్షలు నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వగలను? 30 ఏళ్ళు అక్కడ కష్టపడిన తర్వాత తిరిగి వచ్చాక నాకు మిగిలింది ఈ బ్యాగ్ ఒక్కటే. ఇప్పుడు దొంగని కూడా అయ్యాను. అడా, మీరెక్కడికి వెళ్తున్నారు? మొగవదనా, 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 బట్టే కండి. మనం పోలీసుకి వెళ్ళి చెప్తాము. అల్బీ, నేను ఫిరోజ్ని. మొహమ్మద్ అనేడి? ఆయన బండి దిగి వెళ్ళిపోయారు కదా. ఫిరోజ్, ఏదో తప్పు జరిగినట్టుంది. నేను అక్కడ వెళ్ళేసరికి ఎవరో వచ్చి బ్యాగ్ తీసుకెళ్లిపోయారు. అల్బీ, ఇది నీ ఆట లేక మొహమ్మద్ ఆట లేక నీ ఫ్రెండ్ మోసం ఆడే ఆట? అది కాదు ఫిరోజ్, వయనాడుకి వెళ్ళిన మీరు ఇలా 10 నిమిషాలు ఇక్కడికి వచ్చేసారు. లాస్ట్ మినిట్ లో ప్రోగ్రామ్ చేంజ్ అయింది. హలో, ఎవరండి? అక్క, మొహమ్మద్ వచ్చాడా? లేదే, ఎవరు? ఆయన ఫ్రెండ్నే. ఫైజులు కోడలు పిలుచుకురావడానికి బెంగళూరు వెళ్లారు. ఈ పాటికి వచ్చుంటారే. సరే, ఓకే అక్క, నేను తర్వాత చేస్తాను. అది కాదు ఫిరోజ్, ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయిన వ్యక్తి ఇప్పుడు ఎలా ఆయన మ్యాంగ్లూరుకి వెళ్తారు? లాస్ట్ మినిట్ లోనే ఆయన టికెట్ ఇక్కడ మార్చాం. నువ్వు బండిని ఆయన ఇంటికి తీసుకెళ్ళు. నీ చేతికి గానీ ఆయన గోల్డ్ ఇవ్వలేదంటే నేను వదిలేస్తాను. లేదంటే నువ్వు నీ ఫ్రెండ్ నా డబ్బులు ఇచ్చేయను. ఇదిగో, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా మీ సమస్య, మీరు చూసుకోండి. నేను వెళ్తాను. దిగండి, అందరూ దిగండి, దిగండి, దిగండి. బండి డైరెక్ట్ గా మొహమ్మద్ ఇంటికి తీసుకెళ్ళరా. ముజిన్ ఫిరోజ్ వాళ్ళ పార్ట్నర్షిప్ లో, కానీ ముజిన్ ని ఏమానించి ఫిరోజ్ మొత్తం బంగారాన్ని దోచుకోవాలనుకున్న ప్లాన్ లో నేను మొహమ్మద్ అన్న బాగా చిక్కుకున్నా. ఫిరోజ్ బెదిరించిన వల్ల ఎయిర్పోర్ట్ నుండి మొహమ్మద్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందనే పరిస్థితిలో నేను ఉండిపోయాను. అన్నా, మొహమ్మద్ అన్న ఇల్లు ఎక్కడుంది? గల్ఫ్ లో ఉండేవాడే. మీరు పోలీసా? పోలీసా? మమ్మల్ని చూస్తే పోలీసులా ఉన్నావా? మేము దుబాయ్లో ఫ్రెండ్స్ ని. ఆల్బీ బామర్ది కొన్ని బట్టలు ఇచ్చి పంపాడు పిల్లల కోసం. అవి తీసుకుందామని వచ్చాం. కొద్దిసేపటి క్రితం పోలీసులు ఇద్దరు వచ్చారు. ఏమైంది? మన మొహమ్మద్ అన్న ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇప్పుడు నీకు సంతోషమేగా? రే, కాస్త దగ్గర అనవసరంగా గొడవలు జరుగుతాయి. ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వు త్వరగా బడి తీ, మనం బయలుదేరదాం. ఎక్కడికి వెళ్తున్నావు? దిగండి 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 రా. అడిగేదానికి సమాధానం చెప్తే చాలు, సరేనా? దింపు దింపు దింపు. మొహమ్మద్ అన్న కోసం వచ్చారు కదా, చూసాక వెళ్ళండి. దిగో. అక్కడ ఉన్న జనాల మధ్య క్రిమినల్ లా కూర్చున్నప్పుడే, నాన్నగారి శరీరం ముక్కలు ముక్కలు అయ్యి అంబులెన్స్ లో వచ్చి దిగినప్పుడే ఫైజల్ ని నేను మొదటిసారిగా చూశాను. మీ నాన్నగారు చనిపోవడానికి కారణం వాడే.
రోజు జరిగిన విషయం అంతా చెప్పిన తర్వాతే ఫైజల్ వాళ్ళ నాన్న చావుకి లేదని తెలిసిందే. మరుసటి రోజు మేము ఫిరోజ్ ని వెతుకుంటూ వెళ్ళినప్పుడు వాడు గల్ఫ్ కి వెళ్లిపోయాడన్న విషయం మాకు తెలిసింది. తర్వాత కొత్త జీవితం ప్రారంభించాలని ఫైజల్ వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్న ఇల్లుని అమ్మేసి ఇంకెక్కడికైనా వెళ్లిపోవాలనుకున్నారు. ఆ తర్వాత నేను ఫైజల్ ఎన్నో ఏళ్లుగా వేచున్నా ఫిరోజ్ లెక్కలు తేల్చడానికి. వాడిని ఎలాగైనా నేను పగ తీర్చుకోవడానికి నేను మూజా అజ్జీ అన్నతో గోల్డ్ కెరీర్ అయ్యాను. ఈసారి రాబోయే బంగారం ఖచ్చితంగా ఫిరోజ్ అయ్యి ఉంటుందని ముందుగా ప్లాన్ చేసి దోచేశాం.